शान्ताय नमः सर्वकण्ठ उदाप्रभृते नमः रामकथालोलाय नमः भविष्यत् चित्रांगनाय नमः रत्नकुंडल दीप्तिमते नमः गंधर्व तत्त्वज्ञाय नमः काराग्र विमोक्त्रे नमः सागरोत्तारकाय नमः रामदूताय नमः वानराय नमः सीताशोक निवारकाय नमः वानार्क सदृशासनाय नमः दशग्रीव कुलान्तकाय नमः वज्रकायाय नमः कांचनावाय नमः महाते नमः। जय श्रीराम जय राम जय जय राम 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 हनुमान जय जय हनुमान। మన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్లో అతి పురాతనమైన శక్తివంతమైన మహిమాన్వితమైన కూడిన కోరికలను తీర్చేటువంటి యొక్క కల్పవృక్షమైనటువంటి మన కల్పతరువైనటువంటి యొక్క మన హనుమ ప్రతి సంవత్సరం చాలా వైభవపేతంగా సూర్యాపేట భక్తుల చేత అలరారుతూ నిత్య పూజలు జై బలరామ హనుమాన్ కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ కూడా స్వామి సన్నిధికి రండి ఈ చేతిలో తీసుకురండి నిత్య అర్చనలు నిత్య పూజలు త్రికాలను అందుకుంటూ మనందరికీ రక్షణగా ఉన్నారు. ఇలాంటి స్వామి యొక్క పుట్టినరోజుని మనం 5 రోజులుగా బ్రహ్మాండంగా చాలా వైభవపేతంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాటు చేశాము. అయితే ఈరోజు మనకు దాంట్లో ప్రధానంగా ప్రతి సంవత్సరం వలె అఖండ దీప ఆరాధన, అలాగే కలశ స్థాపన కార్యక్రమం ఇప్పుడు పూర్తయింది. ఇప్పటితోటి ఈరోజు చేసే కార్యక్రమాలు 5 రోజులు చెప్పే కార్యక్రమాలకు సంబంధించిన పారాయణాలు ఇప్పుడు ప్రారంభమవుతాయి. ఇలాగే 5 రోజులు కొనసాగి రేపు మనకు 1,00,000 మల్లెలతోటి అర్చన కార్యక్రమం ఉంది. 1,00,000 మల్లెలతోటి పూజ. అలాగే ఎల్లుండి ఆదివారం రోజు 1,00,000 తమలపాకులతోటి 1,00,000 నాగోడి దళార్చన అంటాం మనం, అది ఉంది. ఆ తర్వాత 11వ తారీఖు సోమవారం రోజు స్వామివారికి పుట్టినరోజు మనం ఎట్లయితే అభ్యంగన స్నానం చేస్తామో అలాగే అభ్యంగన స్నానం 108 కలశాలతోటి పవిత్రమైనటువంటి యొక్క జలాలు, తర్వాత ఫలరసాలు, తర్వాత గంధోదకము, శుద్ధోదకము, ఇలా రకరకాలైనటువంటి యొక్క స్వామికి పనికొచ్చే ద్రవ్యాలతోటి సింధూర తైల అభిషేకంతో అభిషేకం చేసి స్వామివారు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మనందరికీ చల్లగా ఉండే విధంగా ఆశీర్వచనాలు తీసుకుంటాం. అలాగే హనుమంత్ జయంతి రోజు తెల్లవారుజామున సుమారు 4 గంటలకు అభిషేక కార్యక్రమం స్టార్ట్ అయ్యి శంఖధార, చక్రధార, సహస్రధారతోటి స్వామివారికి విశేషమైనటువంటి యొక్క అభిషేక ద్రవ్యాలతోటి మళ్ళీ అభిషేకం చేసుకొని ఆయన పుట్టినరోజుకు ఉదయం 6 గంటల వరకు ముస్తాబై ఉంటారు. 6 గంటలకి విజయానికి సూచికగా ప్రతి సంవత్సరం మనం పతాక ఆవిష్కరణ, ధ్వజారోహణ అనుకోవచ్చు, పతాక ఆవిష్కరణ, ధ్వజం పై ఎప్పుడే ధ్వజారోహణ ఈ కార్యక్రమాన్ని చేసి అలంకరణ చేసి ఆరయింపు చేసి 6:30 వరకల్లా 17 వరకల్లా సిద్ధంగా ఉంచుదాం. అప్పటి నుంచి ప్రజలు ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ పూజలన్నీ కూడా ఈ 4 రోజులలో 1516 తోటి అన్ని పూజలకు మనకు వర్తిస్తుంది. స్వామిని చూసి సేవించి తరించి ఆనందించి సుఖదాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే 108 పర్యాలు హనుమాన్ చాలీసా పారాయణ ఉదయం పూట 8 గంటలకు ప్రారంభమవుతుంది.
విధిగా అందరూ కూడా చక్కగా కూర్చోవచ్చు. ఎంతసేపు సమయం ఉంటే అంతసేపు కూర్చోవచ్చు. 108 పాల్గొంటే మంచిదే. కనీసం 5 సార్లు 11 సార్లు 21 సార్లు మీరు దాంట్లో అనుసంధించి సేవించి తదుపరి అన్నప్రసాదం తదియారాధన భగవంతుని యొక్క ప్రసాదంగా తదియారాధన మనం అన్నదానం అంటుంటాం. తదియారాధన ఏర్పాటు ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటిలో కూడా అందరూ యథాశక్తిగా చేయగలిగే శక్తి భక్తి యుక్తియుతంగా దేహపూర్వకంగా కూడా సహకరించి స్వామి యొక్క సేవలో పాల్గొని ఇక్కడ మేము కమిటీ మెంబర్లు కానీ మేము కానీ ఇచ్చే సూచనలు పాటించి మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మధ్యలో వెళ్ళిపోకుండా మీరు ముందుగా వచ్చి మా దగ్గర కూర్చొని ఏమి చేస్తే బాగుంటుంది, ఎట్టట చేస్తే బాగుంటుంది, ఏ విధులు ఎవరు నిలిస్తే బాగుంటుంది నిర్ణయించుకుంటే బాగుంటుంది. సూర్యాపేట ప్రజలకి, మన తెలంగాణకి, మన దేశానికి మొత్తం కూడా మంచి జరగాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దేవాలయం తరపు నుంచి. కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే, అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈసారి విశేషం ఏంటంటే హనుమాన్ జయంతి మంగళవారం వచ్చింది. అయినా స్వామికి మంగళవారం నాడు మామూలుగా మనం సింధూరాభిషేకం చేస్తేనే చాలా విశేష ఫలితం ఉంటుంది. ఈసారి ఆకు పూజ అట్లా ఈసారి మంగళవారం వచ్చింది, ఇంకా చాలా విశేషం. స్వామి చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి మనం ఈరోజు ఏ కోరిక కోరినా కానీ స్వామివారు మనకు అందిస్తారు. కాబట్టి తప్పకుండా మంగళవారం నాడు అందరూ ఖచ్చితంగా మన సూర్యాపేట పట్టణ ప్రజలందరూ మిగతా పక్క చుట్టుకున్న గ్రామాలందరూ కూడా వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. దేవాలయం ఈసారి విశేషం ఏంటంటే మంగళవారం ఒకటే కాదు, పూర్వభద్ర నక్షత్రం అంటే ఎన్ని ఏళ్ళకు వస్తుందో మనకు కూడా తెలియదు. స్వామి జన్మించింది పూర్వభద్ర నక్షత్రం మంగళవారం. ఈ రెండు విశేషాలు ఉన్నాయి. కాబట్టి అధిక సంఖ్యలో స్వామిని దర్శించి కోరిన కోరికలు తీర్చే స్వామిని దర్శించి తరించగలదని చెప్తున్నాం. అలాగే ఈసారి స్పెషల్ దర్శనం అనేది ఏర్పాటు చేశాము. ఎవరైతే స్వామికి మన ఆంజనేయ స్వామి దేవాలయం తిరగాలని వారు ఉన్నారో వారు ఆ టికెట్ తీసుకుని ఉంటే స్పెషల్ దర్శనంగా స్పెషల్ వే ఒకటి పెడుతున్నాము మంగళవారం. కాబట్టి దాన్ని ఆ టికెట్ తీసుకొని ఆ దర్శనాన్ని వినియోగించాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నాం. జయ హనుమాన్.